నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ. ఫారాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఓటరు సవరణ ప్రక్రియ వేగవంతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు. మందమరి దొరల బంగ్లా ప్రాంతంలో జోరుగా గుడంబ అమ్మకాలు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. ఈ నెల 12న మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధు వరుల పరిచయ వేదిక. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవాలన్న సంఘం సభ్యులు. చెన్నూరు నియోజకవర్గం భీమారం అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత లేని పోషకాహారాలు పంపిణీ. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు. ఓటర్ సవరణ ప్రక్రియను మందమరి మండలంలో వేగవంతం చేస్తున్నామని తహసీల్దార్ పనగంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. కేతంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. భారత ఎన్నికల కమిషనర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియను మందమరి మండలంలో వేగవంతం చేస్తున్నట్లు తహసీల్దార్ పనగంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. కేతంపల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో బిఎల్ఓలకు చేస్తున్న పనితీరును పరిశీలించారు. వార్డులో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వారి సందేహాలకు సమాధానం చెప్పారు. బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కు ఫారం అందజేయాలని సూచించారు. అలాగే ఊర్లో లేని ఓటర్లకు చరవాణి ద్వారా సమాచారం అందజేయాలన్నారు. ఈ నెల 24వ తారీఖు వరకు సర్ ప్రక్రియ పూర్తి చేసి ఓటర్ నుండి వివరాలకు ఫారం ద్వారా స్వీకరించాలని బిఎల్ఓలను ఆదేశించారు. తహసీల్దార్ వెంట జీపీఓ ప్రతిభ, బిఎల్ఓలు ఉన్నారు. మందమరి మండల ప్రజల అందరికీ నమస్కారం. తెలియజేయమనగా గత 24వ తేదీ నుంచి సర్ ప్రోగ్రాంపై సంబంధిత బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి సర్ పత్రాలు వాళ్లకు అందజేయడం జరుగుతున్నది. అప్పుడు అది ప్రభుత్వం వారం రోజులు టైం ఇచ్చింది. వారం తర్వాత ఏవైతే ఇంటికి ఇచ్చిన ఫారములు కలెక్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు నింపరాకుండా కానీ మా సంబంధిత సిబ్బంది బిఎల్ఓలు కానీ సూపర్వైజర్లు కానీ దానికి తోడుగా మేము కూడా తిరుగుతున్నాం ప్రతి ఇంటికి. ఇట్లా తిరుగు భాగంలో కొందరు మాకు సర్ పత్రాలు మాకు అందలేదు అని దరఖాస్తులు వచ్చినాయి. అటు విషయమై బిఎల్ఓలో మేము విచారణ చేయగా వాళ్ళు ఆ సమయంలో అందుబాటులో లేనందువల్ల పక్క ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పిండ్రు. అలా పక్క ఇంట్లో ఇస్తే అవి ఈ పోయే ఆస్కారం ఉంటుంది కనుక ఒకవేళ వాళ్ళు ఇంట్లో లేకుంటే ఒక 3 సార్లు ఇంటి తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కూడా అందుబాటులో లేకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళే మనకు వచ్చి తీసుకుంటారు. ఎవరైతే వాళ్ళు తీసుకోపోలేదో వాళ్ళకు మనము ఈ ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి ప్రతి ఒక్క పౌరునికి మనము ప్రభుత్వ అధికారులు మనం సేవ చేయాలని అందరికి తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా అధికారులు సహకరించి 24వ తారీఖు లోపల పూర్తి డాటా ఎంట్రీ కావాలి కనుక ఇవి అవి ఏం చూసుకోకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమం కోసం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని జేఏసీ చైర్మన్ గోనె శ్యామ్ సుందర్రావు బాపన్న తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 7 హిల్స్ హై స్కూల్ ఆవరణలో గురువారం రోజున మంచిర్యాల జిల్లా జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కన్వీనర్ గోనె శ్యామ్ సుందర్రావు బాపన్న మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం మంచిర్యాల పట్టణానికి రావడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించడానికి వారి సంక్షేమం కొరకు పనిచేయడానికి నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 12న బస్టాండ్ ఎదురుగా సుచిత్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే జిల్లా జేఏసీ సమావేశానికి ఆసిఫాబాద్ మంచిర్యాల ప్రాంత మండల జిల్లా జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లు హాజరు కావాల్సిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ బాపన్న, కోశాధికారి తొగరి సుధాకర్, కో కన్వీనర్ నైనాల గోవర్ధన్, ఖలీందర్ ఖాన్, పొడేటి సంజీవ్, అడుచర్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీగా ఏర్పడి ఉద్యముల యాక్టివ్గా పాల్గొన్న నాయకులు అందరికీ కూడా మరి ముఖ్యంగా పత్రికారులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ఈనాడు ఉన్న ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉద్యమం చేసి ఉద్యమంలో రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఉద్యమకారులు మర్చిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉద్యమకారులను గుర్తించాలి, వాళ్ళు ఉద్యమం చేయబట్టుకుని తెలంగాణ సాధించామని గుర్తించేసి ఒక కమిటీని గౌరవనీయులు కేశవరావు గారి నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక మెంబర్గా
గత జేఏసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని మెంబర్గా చేయడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఒక ఆశ అందరిలో చిగుర్చింది. ఎంతో మంది ఉద్యమకారులు తమ ప్రాణాలు కోల్పోయారు, తమ పాస్తులు కూడా కోల్పోయారు. అటువంటి నష్టపరిహారం కనీసం గుర్తించకుండా నష్టం జరిగిందని ఎప్పుడు కూడా కనీసం ఎవరు కూడా దాన్ని ప్రస్తావన చేయకుండా ఉద్యమకారులకు కొంత బాధ అనిపించింది. దాన్ని పూడ్చడానికే ఒక కమిటీ నిర్మాణం చేసి ఆ పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా సంతోషం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 12 తారీఖు నాడు గౌరవనీయులు కోదండరామ్ గారు మంచిర్యాలకు రాక సందర్భంగా జిల్లా జేఏసీని ఏర్పాటు చేసి వారి యొక్క విషయాలు తెలుసుకుందామని చర్చ చేద్దామనే ఉద్దేశంతో 12 తారీఖు నాడు ఆదివారం జిల్లా జేఏసీ కమిటీలో గతంలో బాధ్యతలు ఉండి జిల్లా జేఏసీ కమిటీ వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పరిచి వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ జేఏసీలో గతంలో మంచిర్యాల జిల్లా కాకుండా గతంలో జేఏసీలో పాల్గొన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా కూడా వాళ్ళందరూ జేఏసీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆనాడు జిల్లా బాధ్యతలు చేపట్టి మండల బాధ్యతలు చేపట్టిన వాళ్ళకే దయచేసి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా పాల్గొనవలసిందిగా. ఆదివారం నాడు 10 గంటలకు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ పైన హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 10 గంటలకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. సుచిత్ర ఫంక్షన్ హాల్లో జేఏసీ సమావేశం ఉంది. ఆ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారు రావడం జరుగుతుంది. విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమకారులకు గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండే. కానీ మన అదృష్టమో దురదృష్టమో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులని పట్టించుకుంటా అని చెప్పి ఒక ఆశనైతే కల్పిస్తుంది. ఆశ నెరవేరుతుందా ఆశ నెరవేరదా అనేది తర్వాత అంశం. కానీ ఒక మంచి పరిణామము ఏదైతే ఉందో ఉద్యమకారులకు న్యాయం చేస్తామనేటువంటి ఆయన రాతపూర్వకంగా కూడా లిఖితపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రకంగా వాళ్ళు సాయం అంటే 1200 మంది విద్యార్థులకు అంటే చనిపోతే 600 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా శోచనీయమైన విషయము. కాబట్టి ఖచ్చితంగా అంటే జిల్లా జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపుని అందుకొని మరి బెల్లంపల్లి, కాగజ్నగర్, తాండూర్, మంచిర్యాల్, చెన్నూర్, దండపల్లి, లక్షటిపేట అనేక ప్రాంతాల నుండి లిమిట్గా ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వాళ్ళతోని అడుగు వేసినటువంటి వాళ్ళందరూ కూడా సమావేశానికి రావాలని కోరుతున్నాము. కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తే ఆటోమేటిక్గా రేపు వచ్చేటువంటి కోదండరామ్ గారు మరి వారి సూచనలు సలహాలు ఏమి ఇస్తారు అనేది కూడా జనం ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున అంటే కీలకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మందమరి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో గుడుంబ అమ్మకాలు జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. తాము అధికారులకు ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమరి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో గుడుంబ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అమ్మకాలు నిలిపివేసేందుకు బస్తీవాసులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునేది నాదుడే లేదని వాపోతున్నారు. గురువారం దొరల బంగ్లా ఏరియా వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రె రామచందర్, కనకం రవీందర్, బచ్చలి సురేందర్, బత్తుల సరితలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి దొరల బంగ్లా ఏరియాలో గుడుంబ అమ్మకాలను ప్రోత్సహిస్తున్న వారిని శిక్షించాలని, అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల కాలంలో 15 మంది గుడుంబ వ్యసనానికి బానిసలై ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబాలు 2 రోడ్డున పడ్డాయని తెలిపారు. గుడుంబ అమ్మకాలను ఇలాగే కొనసాగిస్తే యువత కూడా చెడిపోతారని అన్నారు. మందమరి దొరల బంగ్లాల ఏరియాలో విచ్చలవిడి గుడుంబ ఇప్పుడే కాదు గత కొన్ని ఏండ్ల నుంచి అమ్ముతూ ఉన్నారు.
వాళ్ళు జీవనోపాధి అని అంటున్నారు, మేము లేనోళ్ళం అని అంటున్నారు. కానీ వాళ్ళు చేయబట్టి కొన్ని ప్రాణాలు ఇక్కడ చనిపోతూ ఉన్నారు. రీసెంట్లీగా కూడా ఈ మధ్యకాలంలో ముస్తఫా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆయన అట్లనే గుడుంబ దాగి వచ్చే క్రమంలో ఆ చెత్త కుప్పలు పడిపోయి ఎవరు అబ్జర్వ్ చేయలే, చెత్త కుప్పలు పడిపోయి చనిపోయిండు. కనుక మేము ఈ ఏరియా నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్సైజ్ శాఖ దీని మీద శ్రద్ధ పెడతలేదా లేకుంటే వాళ్ళకి ఏమైనా మామూలు వస్తున్నాయా మాకు తెలియదు. కానీ ఇక్కడ విచ్చలవిడిగా ఎన్నోసార్లు వివిధ పత్రికల ద్వారా రాసినా కూడా ఎక్సైజ్ శాఖ పట్టించుకుంటలేదు. కనుక ఎక్సైజ్ శాఖ వెంటనే వీటి మీద స్పందించి కుటుంబాన్ని అరికట్టకపోతే దశల వారీగా మేము అన్ని పార్టీలను ఒక యూనిటీ చేసి ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి మేము దశల వారీగా ఉద్యమాలు చేయడానికి కూడా ఈ ఏరియా నుంచి మేము సిద్ధంగా ఉన్నామని. కొన్ని సంవత్సరాల క్రితంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా గుడంబ అమ్ముతూ ఎన్నో రకాల కూడా బాధపడి చేసిన కూడా కేసులు అయినప్పటికైనా కూడా వాళ్లకు జీవనోపాధి ఇదే అంటే కూడా అప్పుడున్న ప్రభుత్వం వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వీటితోటి మీరు ఏదో చేసుకొని బతకండి, కానీ ఈ గుడమ్మ మాత్రం అమ్మకూడదు, కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఎంతోమందికి జీవితం నాశనం అవుతుంది, చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి బంద్ చేయాలని పోయిన ప్రభుత్వం చెప్పింది. పైసలు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకొని ఆడుకొని దొర్ల బంగ్లాల ఏరియాలో ఇప్పటి వరకు గుడమ్మ అనేది ఎయిర్ లైఫ్ మారుతుంది. మారినప్పటికైనా కూడా ఎన్నోసార్లు ఎంతోమంది చనిపోయినప్పటికైనా కూడా వాళ్ళు బంద్ చేయడం లేదు. గుడంబ అనేది మా ఒక జీవన ఉపాధి అని ఇట్లా ఒక్కొక్క మనిషిగా ఇక్కడ దగ్గర ఒక 5-6 గుడమ్మ అమ్ముతారు. పేర్లు అనేది కాకుండా వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వదిలిపెట్టి వాళ్ళకు వీళ్ళకు కుమ్మొక్కయి వాళ్ళు అస్థానంగానే వీళ్ళకు మిలాఖాత్ అయి ఫోన్ చేస్తే వీళ్ళు గుడంబ దొరకకుండా దాచుకొని ఇష్టానుసారంగా అమ్ముకుంటా రాత్రి బాగాలనుకుంటా వాళ్ళ ఇంటికి కాకుండా పక్కల ఇళ్ళకు కూడా పోయి ఇచ్చేస్తారు. దయచేసి గుడంబ దాగిన వాళ్ళు 6-7 చచ్చిపోయారు. దానికి ఎవడో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నా, అందరి ఇల్లు కూడా చూపిస్తా, పేర్లు కూడా చెప్తా. బంద్ చేయమని అంటే వాళ్ళ మీదకి ఇష్టానుసారంగా మాట్లాడతారు. దాన్ని అరికట్టాలని. దొర్ల బంగ్లా ఏరియాలో గుడుంబ అమ్ముతూ ఉన్నారు. కల్తీ సారాతో ఎంతోమంది మరి యువకులు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తాగి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు స్పందించి మందమరి పట్టణంలో దొర్ల బంగ్లా ఏరియాలో ప్రజలందరం ఐక్యతతో మరి కుటుంబ సవరాలను అరికట్టాలని మేము వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా మరి మేము వీటిపై పోరాటం చేశాము. మాపై అక్రమ కేసులు పెట్టిర్రు. మహిళలను చూడకుండా అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కుటుంబ సవరాలపై మరి ఏదైతే శిబిరాలపై మన ఎస్ఐ సారు ఆబ్కారీ శాఖ వాళ్ళు వెంటనే స్పందించి మరి వాటిని అరికట్టాలని మేము తీవ్రంగా మారిన కుటుంబ సవరాలపై ప్రజలందరూ ఐక్యతతో ఏకమై ఖచ్చితంగా దాడి చేసి ఎక్సైజ్ శాఖ వారికి మేము విన్నవించుకునే ఏంటంటే దీన్ని ఖచ్చితంగా అరికట్టకపోతే చాలా చిన్న యువత కూలి పని చేసుకునే వాళ్ళు ఫ్యామిలీల తాళీలను తాకట్టు పెట్టుకుంటూ పట్టగొలుసులో తాకట్టు పెట్టుకుంటూ ఆ గుడుంబ తాగి వాళ్ళ పేగులు ఖరాబ్ అయి ఎక్కడ పడితే అక్కడనే పడి చనిపోతున్నారు. దాంట్లో ఏమో కెమికల్ చీపురులతో కుచ్చి ఆ డబ్బాలలో పెడితే ఒక డబ్బా 3 డబ్బాలుగా మారి దాన్ని అంతర్మధ్య ఉత్పత్తి చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కూలి పని చేసేవాడు అక్కడనే ఉండి వాళ్ళ భార్య పుస్తల పిల్లలకు కూడా జీవనాధారం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ వెంటనే చర్య తీసుకొని వారికి వాళ్ళకి ఏమైనా మామూలు ఇస్తున్నారో తెలియదు మాకు, కానీ ఖచ్చితంగా వాళ్ళు వచ్చే టైంలో మాత్రం వాళ్ళ కుటుంబ సవరాలను గతం చెక్ చేయకుండా ఇడిచిపెట్టి వాళ్ళని వెళ్ళిపోతున్నారు. దీన్ని వెంటనే అరికట్టకపోతే చాలా ప్రజలందరూ నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకొని ఎక్సైజ్ ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిందిగా మేము విన్నవి. చెన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆయనను బదిలీ చేయగా ఇంతవరకు ఆయన మాత్రం ఇక్కడి నుండి రిలీవ్ కాలేదు. దీనిపై పట్టణంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. చెన్నూరు మున్సిపాలిటీలో కమిషనర్ మురళీకృష్ణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీకి సంబంధించిన రిలీఫ్ లెటర్ వచ్చినప్పటికీ కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ బిల్లులు, క్లియరెన్స్, చెక్కులపై సంతకాలు, సిబ్బందితో వ్యవహరించిన తీరు వంటి అంశాలపై సమగ్ర విచారణ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సహకరించని మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారని కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రిలీఫ్ అయిన తర్వాత చెక్కులను విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని మున్సిపల్ అకౌంటెంట్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో తన ఆదేశాలను పాటించలేదనే కారణంతో అకౌంటెంట్కు కమిషనర్ మెమో జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేధింపులు తట్టుకోలేక మున్సిపల్ అకౌంటెంట్ సెలవుపై వెళ్లినట్లు సమాచారం.
రిలీఫ్ లెటర్ వచ్చిన తర్వాత కమిషనర్ ఎన్ని చెక్కులపై సంతకాలు చేశారు, ఎన్ని పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేశారు అనే అంశాలపై సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నుంచి ఆయన రిలీవ్ కాకుండా ఇక్కడ చేసే పనుల గురించి చెప్పాలంటే చెన్నూరుకే సిగ్గుచేటన్నట్టున్నట్టు ఈ వ్యవహారం చూస్తే. ఎందుకంటే ఆయన కేవలం ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికి ఇన్నర్గా లోపలగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ బిల్స్ అన్ని పాస్ చేసుకోవడానికి కమిషన్ మాట్లాడుకొని చేస్తున్నటువంటి ఒక వ్యవహారం ఈ రోజు మీ ముంగడికి రాబోతున్నది. ఎందుకు చెప్తున్నాం ఈ మాట ఇంత నిర్భయంగా అని చెప్తే, ఆయన చేసే పనుల వల్ల అక్కడ ఉన్న అకౌంటెంట్ ఆయన టార్చర్ భరించలేక నేను ఇటువంటి పనులు చేయాలని చెప్పేసి లాంగ్ లీవ్ లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. మున్సిపల్ కమిషనర్ గారు చేసే పనులు ఎలాంటి అంటే చెన్నూరు అభివృద్ధి పక్కన పెట్టి ఆయన సొంతంగా ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండడానికి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి పనులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆయన చేసే పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్తే, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులను కమిషన్ మాట్లాడుకొని సంతకాలు పెట్టడము, అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ కమిషన్ వస్తుందో దాన్ని తీసుకోవడానికి ఆయన ఈ వారం రోజుల నుంచి చేసుకుంటున్నటువంటి పనులు ఇవి. ఇప్పటి వరకు ఆయన ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రిలీవింగ్ ఉండేనో ఇప్పటి వరకు రిలీవ్ కాకలేకపోతున్నాడు. దీనికి సంబంధించి మరి మంత్రి గారు ఏం చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఆయనది మున్సిపల్ కమిషనర్ కు సంబంధించి ప్రతి ఒక్క విషయం మొదటి నుంచి అభ్యంతరకరంగానే ఉన్నది. సమాజంలో యువతి యువకులకు యోగ్యులైన జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 12న మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ సంఘం నాయకులు తెలిపారు. పెళ్లి అనేది నూరేళ్ల పంట, రెండు మనసులను కలిపే ఒక పవిత్ర బంధం. మన సమాజంలోని యువతి యువకులకు యోగ్యులైన జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునేందుకు ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీన మంచిర్యాల పట్టణంలోని 100 ఫీట్ల రోడ్ లయన్స్ క్లబ్ భవనంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం నాయకులు తెలిపారు. అనంతరం బ్రహ్మశ్రీ మోదంపురం వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఏ శుభకార్యమైనా పెద్దల ఆశీస్సులు, సంఘ నాయకుల సహకారం లేనిదే సంపూర్ణం కాదని అన్నారు. సంఘం సంక్షేమం కోసం, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ పరిచయ వేదికను సంఘం నాయకత్వం ఏర్పాటు చేసిందని జిల్లా అన్నారు. పట్టణంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంచిర్యాలలో 12వ తారీఖు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం, ఈరోజు పాంప్లెంట్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంగా పట్టణ ప్రముఖ కార్యక్రమం జరిపించే పెద్దల సమపక్షంలో ఈ గుళ్ళో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కావున పరిసర ప్రాంతాలు కానీ ఇతర జిల్లా వాసులు కానీ వారి యొక్క పిల్లలకు పెళ్లిళ్ళు తిరిగి అలసిపోయి సంబంధాలు కుదిరినటువంటి వాళ్ళు ఈ వేదికలో వచ్చి వాళ్ళకు తగిన అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఏర్పరచుకోవచ్చు. ఈ అవకాశము మంచిర్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘము మరియు ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. అందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేసుకోవాలని మన విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ మంచిర్యాల బ్రహ్మంగారి ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ నెల 12వ తారీఖు నాడు లయన్స్ భవన్ 100 ఫీట్ల రోడ్డు చున్నంబట్టిలో వధూవరుల పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయబడుతుంది. గతంలో ఏప్రిల్లో మనం ఈ బ్రహ్మంగారి ఆలయంలోని ఒక మొదటి కార్యక్రమం అనేది చాలా చక్కగా చేయడం జరిగింది. మా లక్కీ ఏంటంటే ఒక 12 మందికి మ్యాచ్లు కుదిరి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మన తొలి ప్రయత్నంలోని ఆ విధంగా విజయవంతంగా మనం ఈ విశ్వబ్రాహ్మణ వధువుల పరిచయ వేదికను ఏర్పాటు చేసి ఆ విధంగా చక్కగా మనం సక్సెస్ కాగలిగినాం. అది అంతా బ్రహ్మంగారి కృపా కటాక్షలతో మనకు జరిగింది. ఇప్పుడు కూడా బ్రహ్మంగారి ఆలయంలోనే ఈ నెల 12వ తారీఖు ఆదివారం నాడు లయన్స్ భవన్ 100 ఫీట్ల రోడ్లో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ మంచాల చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాల వాళ్ళు అదే విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా సరే, ఇంకా వేరే విదేశాల్లో ఉన్న స్థిరపడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు తమ పిల్లలను ఈ విధంగా తీసుకొచ్చేసి ఈ పరిచయ కార్యక్రమం పాల్గొనవలసి కోరుతున్నాం. మీరు ఈసారి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీ పెళ్లికి అవసరం అమ్మాయి అబ్బాయిని వెంట తీసుకురావాలి. అదేవిధంగా 6x4 సైజు కలర్ ఫోటో కూడా తప్పనిసరి తీసుకొని రావాలి. మీరు ఫారం ఫిల్అప్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇస్తూనే ఆ ఫోటో కూడా మీరు అతికించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ₹1 ఖర్చు లేకుండా
ఇంత గొప్ప కార్యక్రమంలో మనం అందరూ కూడా మనం పాల్గొంటున్నాము. ఒక విధంగా మనం ఈ బ్రహ్మంగారి కృపా కటాక్షంతో చక్కగా ఇప్పటి వరకు అన్ని మంచిగా నడుతున్నాయి. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాల్లో మనం కంటిన్యూ చేస్తూ ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏప్రిల్ జరిగింది, మళ్ళీ మన జూలైలో మళ్ళీ జరగబోతుంది. ఏది ఏమైనా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మన పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయిలకు చక్కని సంబంధాలు చూసుకొని వాళ్ళ భవిష్యత్తును ఆనందమయంగా తీర్చిదిద్దే విధంగా మనం అందరం బాధ్యత తీసుకుందాం. మందమరి మండలంలో గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మందమరి మండలంలో గత పంచాయతీ ఎన్నికల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తుంది. ఇటీవల వాట్సాప్లో వచ్చిన సమాచారం మేరకు హోటల్ నిర్వాహకునికి అధికారులు వచ్చిన బిల్లుపై డేట్ లేకపోవడం 84,500 రూపాయలు హోటల్ యజమానికి ఇచ్చారని, బిల్లుపై మాత్రం 1,42,000 ఉందని హోటల్ నిర్వాహకుడు తెలిపాడు. అది కూడా అధికారుల చుట్టూ 6 నెలలు చెప్పులు అరిగేలా తిరిగితేనే ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాక మరో టెంట్ హౌస్ బిల్లు బెల్లంపల్లిలోని టెంట్ హౌస్ నుండి తెచ్చారని, బిల్లుపై ఎలాంటి డేట్ లేకపోవడం 25,500 రూపాయలతో బిల్ షీట్ ఉండటం వల్ల పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఎంపీడీఓకు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. కాగా ఇలా అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను అధికారులు పక్కదారి పట్టించడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం వీరిపై సమగ్ర విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం 5 నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత లోపించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భీమారం మండలంలోని అంగన్వాడీ కేంద్రం నంబర్ 5లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారంపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలకు పాడైపోయిన గుడ్లు, పురుగులు పట్టిన పప్పు అందిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీలకు ఇంటి రేషన్ కింద పంపిణీ చేసే గుడ్లు కూడా పాడైపోయినవని వారు ఆరోపించారు. నాణ్యత లేని ఆహార పదార్థాల పంపిణీపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నారులు, గర్భిణీలకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జన్నారం మండలం రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల పరిధిలో సంబంధించిన విద్యుత్ ప్రమాదంలో దండపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య అనే కేబుల్ ఆపరేటర్ మృతి చెందాడు. జన్నారం మండలం రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాల పరిధిలో సంభవించిన విద్యుత్ ప్రమాదంలో దండపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య అనే కేబుల్ ఆపరేటర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం కేబుల్ వైర్లు కింద పడిపోవడంతో వాటిని సరిచేసేందుకు దుర్గం పోచయ్య ప్రయత్నించారు. విద్యుత్ స్తంభం వద్ద కేబుల్ను సరిచేస్తుండగా అది ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న 11 kV విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో పోచయ్య విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రమాదానికి గమనించిన రాంపూర్ గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ అరవింద్ స్థానిక సహాయంతో వెంటనే స్పందించి బాధితుడిని కారులో లక్షిట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే పోచయ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి పోచయ్యకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. కుటుంబం పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పోచయ్య మృతి పట్ల లక్షెట్టిపేట, దండపల్లి, జన్నారం కేబుల్ ఆపరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఒకటి 50 పాలగాని అరేంజ్ చేసి ఫోన్ చేసి ఇట్లా సార్ చెప్పోగా కరెంట్ షాక్ అయింది, కింద మీద వస్తుంది అర్జెంట్గా కారణం ఫోన్ చేసి చెప్పింది. నేను వెంటనే వెళ్ళిపోయింది. అతను మహేందర్ అని పట్టొస్తుంది. పట్టరంగా ప్రాణం ప్లేస్ రాంపూర్ శివారు, రాంపూర్ శివారు పట్టరంగా ప్రాణం మాట్లాడలేదు. శ్వాస ఉండే వరకు హాస్పిటల్ తీసుకెళ్దామని హాస్పిటల్ తీసుకుని బాగా మధ్యలో వరకు కొంచెం బాగానే ఉంది. మధ్యలో మేము స్పీడ్లో తీసాం. మధ్యలో ఫోన్కి ఏమని చెప్పారు, షాక్ జరిగింది, కింద మీద చేస్తుందని చెప్పింది.
జీవైదు ఉగ్రంగా అది కరిగి సాగుతుంది సార్. ఆ ప్లేస్లో నీళ్ళు ఆ ప్లేస్ ఊరు మందమరి ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులు అందజేశారు. మందమరి 24వ వార్డులో సాగరిక 10 సంవత్సరాలు అమ్మాయి. వారి తండ్రి గత కొన్ని రోజుల క్రితమే వీళ్ళ తల్లిని ఈమెను వెళ్ళిపోగా వీళ్ళ అమ్మవారి దగ్గర ఈ పాప జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో గత 7 రోజుల క్రితం సాగరిక తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో మంచిర్యాల మున్సిపాలిటీ సిబ్బంది ఆమె దహన సంస్కారం చేశారు. ఈ విషయం తెలుసుకొని చెలించిపోయిన తెలుగుదేశం పార్టీ చెన్నూరు ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, రాష్ట్ర నాయకులు ఎండి షరీఫా, పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, మండల అధ్యక్షురాలు బూనేని సుగుణ, సీనియర్ నాయకులు మావిడాల భాగ్య, పర్వతమ్మ, మల్లమ్మ, చేదం భాగ్య, మౌనిక, కల్లమ్మ, నరేష్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పాప కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చి వారి కుటుంబం ఒప్పుకుంటే సాగరికను దత్తత తీసుకొని పోషిస్తూ చదివిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చారు. మందమరి 24వ వార్డులో ఊరు మందమరి 24 వార్డులో ఈ సాగరిక అనే అమ్మాయి వాళ్ళ తండ్రి ఎటో వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు అనారోగ్యంతో మంచాలుంటే ఈ పాపనే అన్నీ చూసుకొని వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ ఈమె కూడా వీళ్ళు ముగ్గురే మహిళలు ఉండగా మొన్న వీళ్ళ తల్లి కూడా చనిపోయి 6 రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ చెన్నూరు ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ గారు మానవతా దృక్పథంతో నాకు చెప్పడం జరిగింది. అమ్మాయికి మనం ఏ విధమైన సహాయం చేద్దాం, అదేవిధంగా అవసరమైతే వాళ్ళ కుటుంబీకులు ఒప్పుకుంటే దత్తత తీసుకొని చదివిపిస్తామనే విధంగా మా నాయకుడు చెప్పాడు. కావున ఆ విషయంలో ఇవాళ ఇక్కడ 24వ వార్డులో ఉన్నటువంటి మా తెలుగుదేశం నాయకులు వాళ్ళ సూచనల మేరకు బియ్యము, చిల్లర సామాన్ తీసుకొచ్చి ఈ తల్లికి అమ్మకు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ అమ్మాయికి అన్ని విషయాలలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అదే సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియ. ఫారాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఓటరు సవరణ ప్రక్రియ వేగవంతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు. మందమరి దొరల బంగ్లా ప్రాంతంలో జోరుగా గుడంబ అమ్మకాలు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. ఈ నెల 12న మంచిర్యాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వధు వరుల పరిచయ వేదిక. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవాలన్న సంఘం సభ్యులు. చెన్నూరు నియోజకవర్గం భీమారం అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత లేని పోషకాహారాలు పంపిణీ. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.